క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని ప్రజల అందరికీ కూడా హృదయపూర్వకంగా క్రీస్తునందు శుభాభివందనాలు. అందరికీ కూడా మరొకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దేవాది దేవుడు దీవించునుగాక. మరొక విషయంతో మీ ముందుకు రావడానికి దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. దేవునికి లెక్కలేని స్తోత్రాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రత్యేకంగా ఈ దినాల్లో మరొక అపోహ మీ మధ్యలో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఒక దైవజనునిగా, ఒక దేవుని సంఘ కాపరిగా నేను ఒక విషయాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. మనము క్రిస్మస్ నెలలోనికి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఇంకా కొద్ది రోజులు అవుతే క్రిస్మస్ నెలలో మనం డిసెంబర్ నెలలో క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు కనుక క్రిస్మస్ నెలలోనికి మనం వెళ్తా ఉన్నాం. ఈ క్రిస్మస్ నెలలో జరిగే ఒక ఒక మహనీయమైనటువంటి కొన్ని కార్యాలు, మహనీయమైనటువంటి కొన్ని కార్యక్రమాలు ఇతరులకు, క్రైస్తవులకు, అనేకులకు ఒక వింతగా అనిపించవచ్చు. ఇదొక రకమైనటువంటి వ్యాపారముగా, ఒక రకమైనటువంటి లాభ సాధనంగా రకరకాలుగా అనేకులు అనుకొని ఉండవచ్చు. అయితే ఈ దినం నేను ఒక విషయాన్ని మీ మధ్యలో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. గత 10 సంవత్సరాల పరిచర్యలో నేనున్నాను. దయచేసి ఈ 10 సంవత్సరాల పరిచర్య అనుభవాల్లో నుండి నేను నేర్చుకున్న గొప్ప పాఠాలు, అనేకమైన పాఠాలు ఒడిదుడుకుల్లో ముందుకు కొనసాగుతూ ఉన్నాం గనక నాకు ఎదురైనటువంటి అనేక విషయాలు, అనేక లోటుపాట్లు, అనేకమైనటువంటి లోకములో ఉంటున్నటువంటి ప్రలోభాలు, లోకములో కల్పిస్తున్నటువంటి అనేక చెడు అభిప్రాయాలను గురించి మరొకసారి మీ మధ్యలో పంచుకోవాలని ఇష్టపడతా ఉన్నాను. ఈ దినంలో ఎస్పెషల్‌గా దేవుని నమ్మిన క్రైస్తవ కుటుంబాలలోనే అనేకులు దైవజనులకు ఆటంకంగా, అభ్యంతరంగా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. నిజంగా వాస్తవానికి మనం గమనించినట్లయితే ఈ క్రిస్మస్ మాసము అనేకులు అనుకుంటా ఉన్నారు. ఈ క్రిస్మస్ మాసము ఇదొక సీజన్. ఇప్పుడు అనేక రకములైన ఫెస్టివల్స్ ఇండియా దేశంలో మనం చూస్తూ ఉన్నాం. అనేక రకములైనటువంటి ఫెస్టివల్స్ వచ్చినప్పుడు అదొక సీజన్‌గా కొన్ని వ్యాపార రంగాల్లో ఒక్కొక్క ఒక్కొక్క పండగకు ఒక్కొక్క రకమైన వ్యాపారము అభివృద్ధి చెందినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక బిజినెస్ జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు కూడా క్రైస్తవ సమాజంలో సేవకుల విషయంలో తప్పుగా చూస్తున్నటువంటి సేవకుల విషయంలో క్రైస్తవ ప్రజలు ఎక్కువగా అలా చూస్తూ ఉన్నారు. ఇతరులు కూడా అలాగే కొందరు చూస్తూ ఉన్నారు. కొందరు క్రైస్తవేతరులు కూడా అలాంటి మాటలు కొన్ని తప్పుగా మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం చూడవచ్చు. అది ఎలాగంటే మొట్టమొదటిగా దైవజనుడు లేదా సంఘ కాపరికి ఎక్కడి నుంచి కూడా ఈ క్రిస్మస్ వేళలో ఈ పండుగ సందర్భాల్లో ఎక్కడి నుంచి కూడా డబ్బులు ఎక్కడి నుంచి రావు. సంఘంలో ఉన్నవారు చర్చ్ మెయింటెనెన్స్ కొరకు ఒకవేళ సమర్పించుకొని కొంత కానుకలు వేసుకొని ఒకవేళ చర్చ్ మెయింటెనెన్స్ చేయడానికి ఒకవేళ వేసుకొని ఉండవచ్చు. కొందరైతే ఆ చర్చ్ మెయింటెనెన్స్ కూడా సేవకులే అప్పు చేసి ఆ పరిచర్యను కొనసాగిస్తున్న వారు కూడా ఉన్నారు. అందులో నేను కూడా ఆ పరిచర్య జరిగిస్తున్నాను. ఎందుకంటే గ్రామాల్లో ఉన్న పరిస్థితులు వేరే, పట్టణాల్లో ఉన్న పరిస్థితులు వేరే. గ్రామాల్లో అనేకులు కూడా వారు పేద ప్రజలుగా మనం చూస్తూ ఉన్నాం. వారి ఆర్థిక ఇబ్బందులను బట్టి దేవునికి ఇచ్చిన విషయంలో కొంత వెనకబడిన పరిస్థితి, దేవుని వాక్యమును విన్నప్పటికీ కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు మనం చూడవచ్చు. ఇంకొక ప్రాధాన్యమైన విషయం ఏంటి అంటే సేవకునికి ఆ పండగ సందర్భంగా కూడా ఏం గిఫ్ట్స్ ఇట్లా ఏమి కూడా రాని పరిస్థితి గ్రామాల్లో మనం చూడవచ్చు. కనుక ఇంకొకటి ఈ క్రిస్మస్ సీజన్ అంటూ ఉన్నారు కొంతమంది. సీజన్ ఏంటండి? ఇది ఒక వ్యాపారమా, పరిచర్య? దేవుని దైవజనునికి ఎక్కడి నుంచైనా బహుమానాలు అది అందించడము అది చాలా తక్కువ. అది జరగదు. కొంత సేవకులను పిలుచుకొని క్రిస్మస్ పండుగ సందర్భంగా బాగా ఎదిగినటువంటి సంఘాలు మన ప్రాంతంలో చూస్తే ఎంబీ చర్చెస్ ఇలా కొన్ని సంఘాలు దేవుడు వారిని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి సేవకులకు కొంచెం చిన్న కానుక ఇవ్వాలని ఇష్టపడతారు ప్రాంతాలన్నింటిలో కూడా. పెద్ద పెద్ద చర్చెస్ వాళ్ళు క్రిస్మస్ పండుగ సందర్భంగా కానుకలు ఇచ్చే సంఘాలు కూడా ఉన్నాయి. మన ప్రాంతంలో చూస్తే ఎంబీసీ సంఘాలుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంబీ చర్చెస్ కుటుంబం అంతటిని
పోషించుకోవాలి. దైవజనుడు కుటుంబంలో ఉన్న వారికి కూడా నూతన క్రిస్మస్ శుభవేళ వారందరికీ బట్టలు తీసుకోవాలంటే కూడా సరిపోవు. ఈ క్రిస్మస్ నెలంతట్లో కూడా చూసుకుంటే ఒక దైవజనునికి ఒక 5,000 రూపాయలు కూడా రాని పరిస్థితి. కాకపోతే పుకార్లు ఎలా ఉంటాయంటే ఇది సీజన్ అంట. వ్యాపారం చేసుకునడానికే లేదా ఎలా మాట్లాడతారో తెలియదండి. క్రైస్తవులే మాట్లాడతారు. దైవజనునికి ఎవ్వరు కూడా ప్రేమించి ఏది ఇవ్వలేరు. వారిచ్చేది చాలనిది. అది ఆ పూట ప్రయాణ ఖర్చులకు లేదా చిన్న ఒక పూట ఆహార పదార్థాలకు. ఈ దినంలో 500 రూపీస్ ఏంటికి సరిపోదు. 500 రూపాయలు ఏంటికి సరిపోవండి. ఒక కేజీ మటన్ 800 రూపాయలు. ఒక కేజీ చికెన్ తీసుకుంటే 300 రూపీస్. కనుక ఎక్కడ చూసుకున్నా కూడా అది చాలా ఒక పూట భోజనానికి సరిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ విషయాలన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఉన్నాను. ఎక్కడి నుంచి సేవకులు వ్యాపారము అలాంటిది జరగట్లేదు. వ్యాపారం చేసుకోవడానికి ఈ నెల కాదు, ఏ నెల కూడా కాదు. క్రిస్మస్లో వ్యాపారం చేసుకోవడానికి సేవకునికి ఇది ఒక అవకాశం, ఇది ఒక సీజన్, లేదా సంపాదించుకోవడానికి ఒక అవకాశం, ఒక సీజన్ అని ఎవరు భావించకండి. ఒక దైవజనునికి తక్కువ ఒక 5,000 రూపాయలు కూడా ఈ నెలలో కానుకలు కానీ లేదా గిఫ్ట్స్ కానీ ఏవి కూడా రావు. గ్రామాల్లో ఉండే పరిస్థితులు చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు. దైవజనుడు సెమీ క్రిస్మస్ చేస్తే ఒక 25,000 నుంచి 30,000 రూపాయలు అప్పు చేసే పరిస్థితులు ఉన్నాయి. కుటుంబంలో ఉన్న వారిని ఫెస్టివల్ జరుపుకోవడానికి లేదా బట్టలు ఇవన్నీ కొనుక్కోవడానికి లేదుగా సెలబ్రేషన్ అందరితో పాటు చేసుకోవడానికి ఇవల్ల ఖర్చులు చూసుకుంటే ఇంచుమించు 10,000-15,000 రూపాయలు. ఇవన్నీ చాలా భారంతో కూడిన పని. చాలని కానుకలతో పరిచర్య జరిగిస్తూ ఉన్నారు. దైవజనుల పట్ల చాలా చెడ్డ హృదయం కలిగిన క్రైస్తవులు అనేకులు కూడా ప్రలోభపడుతూ సేవకులకు ఇది ఒక సీజన్ అని వ్యాపారం సంపాదించుకుంటారని చాలామంది చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. అన్యులు క్రైస్తవేతరులు కూడా చెప్పేవాళ్ళు ఉన్నారు. దేవుని ఎరగని వారు అనేకులు కూడా చెప్పేవారు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రలోభాలే. ఎక్కడ దైవజనులకు సేవకునికి దేవుని క్రీస్తు పరిచర్య చేస్తున్న సేవకునికి ఎక్కడి నుంచి కూడా డబ్బులు రావు, ఎవరు కూడా ఇవ్వరు. అది ఎంత ఇచ్చినా ఆ నెలలో కొంత పండగ ఖర్చులు కూడా వెళ్ళని పరిస్థితి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ కొద్ది మాటల ద్వారా మీ ముందుకు వస్తున్నాను. ఈ విషయాలందరూ గమనించి దేవుని పరిచర్య కొరకు మీరు చేయగలిగింది శాతనైతే మీరు చేయాలి. కానీ సేవకుల మీద ద్వేషము, ఈర్ష్య ఇవన్నీ కలిగి ఉండకూడదని తెలియజేస్తూ ఇది సీజన్ కాదు, వ్యాపారం కాదు, సంపాదించుకునే కాలం అంతకంటే కాదు. దైవజనునికి ఏది కూడా ఈ దినాల్లో సమృద్ధిగా లేదు. పెట్రోల్ ఖర్చు లేని పరిస్థితులు కూడా చాలా సందర్భాలు ఎదుర్కొంటున్నాం. ఈ విషయాలన్నీ తెలియజేస్తూ మరొకసారి ఈ వీడియో ద్వారా మీ అందరికి ముందుకు వస్తున్నాం. ప్రార్థన చేయండి, పరిచర్య కొరకు సహకరించండి. ప్రభు పరిచర్యలో మనందరం కూడా సాగిపోదాం. అందరికి వందనాలు. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ.